హాయ్ ఫ్రెండ్స్, నేటి మాట లోపల మనము ఈరోజు ధ్యాన సాధనలో ఉండే ప్రతిబంధకాలు ఏవి వాటి గురించి మనం నేర్చుకుందాం. ధ్యానము అంటే అందరికీ తెలుసు కదా, ధ్యానము యోగా వీటి గురించి. అయితే పత్రిజీ ధ్యాన సాధనలో ఉండే ప్రాథమిక ప్రతిబంధకాలు 3. 1 సోమరితనము, 2 భయము, 3 అహం. వాటి గురించి. 1 సోమరితనం. చాలామంది అతిగా తిని అతిగా తాగి పడుకోవడం, టీవీలో వచ్చే ప్రోగ్రాములను కళ్ళప్పగించి చేసి చూస్తూ కూర్చోవడం, ఏ కాస్త తీరిక దొరికిన పక్కింటి వాళ్ళతో నిష్ప్రయోజనకరమైన కాలక్షేపపు చెత్తా కబుర్లు మాట్లాడుతూ ఇతరుల కాలాన్ని హరించి వేయడము, తన కాలాన్ని వృధా చేయడము జరుగుతుంది సోమరితనంతో. ఇక భయం. ఎంత కొత్తవైన పాత విషయాలను బంగారంలా కాపాడుకుంటూ వాటిని వదలడానికి భయపడడం, బంగారం లాంటి కొత్త విషయాలను స్వీకరించి ఆచరించడానికి భయపడడం. అంటే కొత్త విషయాలు ఏమన్నా ఉంటే వాటిని స్వీకరిద్దామంటే అమ్మో ఇప్పుడు ఇది కొత్తదా, నేను ఏమైనా చేస్తే ఏమన్నా అయితేమని, పాత వాటిని మర్చిపోవాలంటే అమ్మో అవి బంగారం కదా అన్నట్టుగా ఒక భయముతోటి ఉండడము, నలుగురితో భయపడడానికి కానీ తను సొంతంగా ఆలోచించడం, ఏ పని చేయాలన్నా తను భయపడడం అన్నమాట. ఇక అహం. అహం అంటే ఈగో. దాన్ని ఏమంటాం, దేవుడు, బుద్ధి, ఆత్మల గురించి అక్షరం ముక్క తెలియకపోయినా అన్నీ తెలిసినట్లు మాట్లాడడం, తెలుసుకోవలసిన విషయాల పట్ల నిర్లక్ష్యము వహించడం, అంటే కేర్లెస్. మనకు తెలియదు అహం గురించి, మానవుని గురించి, మానవుడు ఎలా చేయాలి, ఎలా జీవించాలి, సమాజంలో నలుగురితో ఎలా ఉండాలంటే మనకు ఒక మహా అద్భుతమైనటువంటి భగవద్గీతనే ఉంది కదా మిత్రమా. దాన్ని చదువుకుంటే సరిపోతుంది. అందులోనే మనం ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎవరు ఉంటారు, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, రాత్రి పగళ్ళు ఎలా ఏర్పడతాయి, అన్నీ మన జీవితానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి గ్రంథము మహాభగవద్గీత. దాన్ని చదివితే అయిపోతుంది కదా. అలా ఈ విధంగా అహంగా అనమాట, నాకు అన్నీ తెలిసి మీరేంటి చెప్పేదని ఇలా మనిషి. ఈ 3 మౌలిక ప్రతిబంధకాలు ధ్యాన సాధకులకే కాదు, ఎవరికైనా సుతారం పనికిరావు. ఎవ్వరమైనా సరే, ధ్యానం చేసే వాళ్ళైనా సరే, చెయ్యని వాళ్ళు ఎవ్వరైనా సరే, మొట్టమొదటి ఈ 3టిని మనం సాధించుకుంటే ఎంతో గొప్ప ధ్యానం చేసి యోగ నిష్టను పొందవచ్చు మిత్రమా. ఇది తప్పకుండా వీటిని మనం ఏంటిదొకటి, సోమరితనాన్ని వదిలిపెట్టాలి, భయాన్ని కూడా దూరం చేసుకోవాలి, ఆహాన్ని కూడా మనము దరిదాపుల్లో లేకుండా పెట్టుకున్నప్పుడే మనము ఈ యోగ సాధనలో సాధించగలుగుతాం. ఇవన్నీ 3టిని ముందు మనం జయించాలి. జయించినప్పుడే మన జీవితంలో ఏ విషయాన్నైనా విజయవంతంగా జయించి విజయాన్ని పొందగలుగుతాము మిత్రమా. ఇదందరూ ఆలోచించుకోండి. 1కి 2 సార్లు ఈ వీడియోని విన్న తర్వాత మీరు ఈ భయాలు ఏమన్నా ఉంటే పోగొట్టుకొని యోగ సాధనను చేయవలసిందిగా ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.